మిత్రులందరికీ మీ అనేక ఛానల్ సమర్పిస్తున్న స్ఫూర్తిదాతల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈనాటి స్ఫూర్తిదాతల కార్యక్రమంలో 32 ఏళ్ల వయసులో 3900 పైగా సిద్ధాంతాలని, సూత్రాలని అందించిన మహాగణిత మేధావి శ్రీనివాస అయ్యంగార్ రామానుజన్ గారి గురించి తెలుసుకుందాం. గణితశాస్త్రంలో వారు సాధించిన విజయాలు, వారు చేసిన కృషి, భావితరాలకు వారు చూపించిన స్ఫూర్తి ఈ సంచికలో తెలుసుకుందాం. శ్రీనివాస రామానుజన్ గారు 1887 డిసెంబర్ 22న ఈరోడ్లోని తమ తాతగారింటి జన్మించారు. తండ్రి శ్రీనివాస అయ్యంగార్, తల్లి కోమలతమ్మాళ్. తండ్రి గారు కుంభకోణంలో ఒక చీరల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తూ ఉండేవారు. పల్లె నుంచి శ్రీనివాస అయ్యంగార్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉండేది. జీవితాంతం రామానుజన్ని దారిద్ర్యం పుల్లా వెంబడిస్తుంది. బాల్యం నుంచి రామానుజన్కి లెక్కలంటే అమితమైన ప్రీతి, ప్రాణం. తెలుగు మీడియం స్కూల్లో చదివారు. 11 ఏళ్ల వయసులోనే ఎస్ఎల్ లోని రాసిన అడ్వాన్స్డ్ ట్రిగ్నోమెట్రీ అనే పుస్తకం చదివాడు ఆయన. గణితం లోతులు చూడాలని వారికి ప్రేరణించిన తొలి పుస్తకం ఈ అడ్వాన్స్డ్ ట్రిగ్నోమెట్రీ అనే పుస్తకం. జీవితంలో ఎన్ని కష్టాలు పడుతున్నా వారు లెక్కల్ని మాత్రం వదలలేదు. 13 ఏళ్ల వయసులో రామానుజన్కి లెక్కలపై గట్టి పట్టు చిక్కింది. స్కూల్లో గణిత మాస్టర్తో కలిసి తాను కూడా సీనియర్లకు లెక్కలు బోధిస్తూ ఉండేవాడు. కొంతకాలం ఇంటికి వెళ్ళి ట్యూషన్లు చెప్తూ ఉండేవారు. 16 ఏళ్ల వయసులో రామానుజన్ ఏ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం చదివారు. ఆ పుస్తక రచయిత జార్షూక్ బిల్స్కార్ జ్యామితీయ, బీజగణిత, త్రికోణమితి, కలనగణిత, అవకలన ఇలా అనేక విభాగాల్లో 500 పైగా సిద్ధాంతాలు, సమీకరణలు ఉన్న గ్రంథం రామానుజాన్ని ఎంతో ప్రభావం చూపింది. ఆయన గణిత మేధలో గొప్ప విప్లవం మొదలైంది. ఆ పుస్తకం ఆయన నిత్యపారాయణ గ్రంథమైంది. నిత్యం దాన్ని చదువుతూ వ్యాఖ్యలు రాసుకుంటూ 100ల కొద్దీ కొత్త సమీకరణలు చేసుకుంటూ ఉండేవారు. పచ్చియప్ప కాలేజీలో చేరేందుకు మద్రాసు వచ్చారు. ఫీజు కట్టలేని కారణంగా కాలేజీలో సీటు దొరకలేదు. అక్కడ రామానుజాచార్యయార్ అనే లెక్కల మాస్టర్ని కలిశారు. తన నోట్స్ వారికి చూపాడు. దాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. వెంటనే కాలేజీలో అడ్మిషన్ ఇప్పించారు. రామానుజన్ ఎంత పెద్ద లెక్కైనా 3 స్టెప్పుల్లో చేసి ఆన్సర్ తెచ్చేవారు.
ఇదంతా పిల్లల్లోనూ మాస్టర్లలోనూ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేది. మాస్టర్లు కూడా రామానుజన్ సలహాలు తీసుకునేవారు. క్రమంగా ఆయన ప్రతిభ కాలేజీ అంతా పాకింది. సింగర్వేల్ మొదలియార్ అనే గణిత శాస్త్రజ్ఞుడు రామానుజన్ అక్కును చేసుకుని భుజం తట్టి ప్రోత్సహించాడు. ఆయన ప్రోత్సాహంతో రాత్రింబవళ్ళు కృషి చేసి వందల కొద్ది సూత్రాలని రాస్తూ ఉండేవారు. ఆకుపచ్చని ఇంకుతో రాసిన ఆ పేజీలు గణితశాస్త్ర విద్యార్థులకు ఎప్పటికీ శిరోధార్యాలు. దృగ్విషయాలు 3 నోట్బుక్లుగా రూపొందించాడు. మొదటి నోట్బుక్లో 134 పేజీలు 16 అధ్యాయాలు, రెండో దానిలో 252 పేజీలు 21 అధ్యాయాలు, మూడో నోట్బుక్లో 32 పేజీలు ఉన్నాయి. మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో నెలకు 30 రూపాయల జీతానికి గుమస్తగా చేరాడు రామానుజన్. ఎడ్వర్డ్ రాస్ను కలిసి తన నోట్బుక్స్ చూపించాడు. వాటిని చూసిన రాస్ ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆయన ఆ నోట్స్ నమూనాల్ని బ్రిటిష్ గణిత శాస్త్రవేత్తలకు పంపారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ హార్డీ వెంటనే స్పందించి రామానుజన్ని లండన్ పిలిపించారు. 1914 ఏప్రిల్ 14న లండన్ చేరుకున్నాడు రామానుజన్. ట్రినిటీ కాలేజీలో రామానుజన్కి అడ్మిషన్ ఇప్పించాడు హార్డీ. ట్రినిటీ కాలేజీ ఎంతో ప్రఖ్యాతిగాంచింది. న్యూటన్, రదర్ఫర్డ్, లార్డ్ బైరన్, టెనిసన్, బెర్ట్రాండ్ రస్సిల్ వంటి విఖ్యాత వ్యక్తులు చదివిన కళాశాల అది. లండన్లో హార్డీతో కలిసి 5 సంవత్సరాల పాటు రామానుజన్ ఎన్నో పరిశోధనలు చేశారు. లండన్ మ్యాథమెటిక్ సొసైటీకి, రాయల్ సొసైటీకి రామానుజన్ ఎంపికయ్యారు. ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త పిసి మహలనోబిస్తో కలిసి ఒకే రూమ్లో ఉండేవారు. అనేక విషయాలు ఇద్దరు కలిసి చర్చిస్తూ ఉండేవారు. లండన్లో రాను రామానుజన్ ఆరోగ్యం క్షీణించసాగింది. అనారోగ్య కారణంగా 1919లో భారత్కు తిరిగి వచ్చేసాడు ఆయన. రామానుజన్ 1920 ఏప్రిల్ 26న తుదిశ్వాస విడిచారు. 32 ఏళ్ల అతి చిన్న వయసులోనే 3900 పైగా సిద్ధాంతాలని, సూత్రాలని అందించిన మహాగణిత మేధావి శ్రీనివాసయ్యంగార్ రామానుజన్. బాహ్య ప్రపంచానికి భారతదేశం అందించిన అపురూపమైన విశిష్ట కానుక రామానుజన్. కేవలం గణిత శాస్త్రంలోనే కాదు, పాలిమర్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, క్యాన్సర్ పరిశోధనలు వంటి రంగాల్లో కూడా వారి గణిత మూలాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. వేల కొలది గణిత సమస్యలకు ఆనాడే రామానుజన్ జవాబులు చెప్పేశారు. కానీ లెక్కకు మించిన అనేక లెక్కల చిక్కుముళ్ళు విప్పేవారు నేటికీ లేరు. మిత్రులారా, నేటి యువత ప్రాణప్రదంగా ఆరాధించుకోవాల్సిన రియల్ హీరో రామానుజన్ గారు కదా. మిత్రులారా, ఈనాటి స్ఫూర్తిదాతల కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను.
శ్రీ శ్రీనివాస రామానుజన్ అయ్యంగారి గణితశాస్త్ర ప్రస్థానం విన్నారు కదా. అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. మరిన్ని మంచి అంశాలు మీతో పంచుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి. నమస్తే, సెలవు.